డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య కృష్ణ. నమస్కారం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు క్లాసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది నేను ఒకసారి చెప్పేస్తాను. థ్యాంక్ యూ. అనంతకృష్ణ స్వామి గారు కండక్ట్ చేయబోయేటువంటి క్లాసెస్ 19th January 2025 హైదరాబాద్లో ఉంటుంది, 26th January 2025 విశాఖపట్నంలో ఉంటుంది, 2nd February 2025 తిరుపతిలో ఉంటుంది, 9th February 2025 రాజమండ్రిలో ఉంటుంది, 16th February 2025 బెంగళూరులో ఉంటుంది, అండ్ 2nd March 2025 విజయవాడలో ఉంటుంది, 9th March 2025 అనంతపూర్లో ఉంటుంది. సో ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ప్రీవియస్ వీడియోలో మన సబ్జెక్ట్కి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే సత్యాన్ని అర్థం చేసుకుంటే మనల్ని మనం అర్థం చేసుకున్నట్లు అవుతాం. అంటే ఎప్పటికి కూడా కాన్షియస్ స్టేజ్లో ఉంటాం. మనం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళాలి అనేటువంటి దానికి మాత్రం ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ దొరుకుతుంది. అది అంతర్లీనంగా మనకే తెలుస్తున్నటువంటి అంతర్ముఖంగా మనం మాట్లాడుకునేటువంటి విషయం. అది దాన్ని ఓపెన్ చేసి చెప్పే విధానం ఉంది చూసారా, ఎక్స్ట్రాడినరీ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ధనవంతుడు కావాలనే ఆలోచన ఎవరికైనా ఉంటే ముందు పేదవారు కావాలి. ధనవంతుడు కావాలనే ఆలోచన మీకు ఎప్పుడైనా ఉంటే కనుక ముందు పేదవారు కావాలి. పేదవారు ఉన్నప్పుడు మీకు ధనవంతులు కావాలనే ఆలోచనలు వస్తాయి. ఓకేనా? ధనవంతుడుగా ఉన్నప్పుడు ఇంకా అంతకంటే ఉంటుంది, ఇంకా వేరే ఆలోచనలు ఏముండవు. ఎందుకు చెప్తున్నానంటే రిక్త హస్తాలతో నువ్వు నిల్చున్నప్పుడు మాత్రమే నీ యొక్క దోశలు అనేది నిండుతుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్, ఎప్పుడు నీకు ఏదైతే లోటు ఉందో దాని గురించి నువ్వు ఆలోచిస్తావు నిరంతరం. ఓకేనా? లోటు లేదు, సంపూర్ణంగా ఉన్నావు, ఆలోచించే మనస్తత్వం ఏమీ లేదు. కానీ ఓకేనా? ఇప్పుడు ఏదంటే అది ఉంది, నీకు తినాలనుకుంటే ఫుడ్ ఉంది, ఓకేనా? తిరగాలనుకుంటే కారు ఉంది, ఓకేనా? అనుభవించాలంటే లగ్జరీ ఏదంటే అది ఉంది, నీకు ఆలోచన ఏముంది అంటే ఇక్కడ ఏమంటాడంటే నీ జీవితంలో నువ్వు ఏదైనా పొందాలంటే ఆ పొందడానికి స్పేస్ కావాలంటాడు ఇక్కడ. స్పేస్ అనేది ముఖ్యం అంటాడు ఇక్కడ. అర్థమైందా? ఆ స్పేస్ ఇప్పుడు నా దగ్గర నిండు గ్లాసులో నీళ్ళు ఉన్నాయి, నీ చేతిలో ఖాళీ గ్లాస్ ఉంది. ఇప్పుడు నువ్వు నా దగ్గర అడిగినప్పుడు నీ ఖాళీ ఉన్నప్పుడే నేను నింపుతాను. నేను ఎప్పుడైతే నువ్వు ఫుల్ ఉన్నావు అనుకో, నేను ఎక్కడ నింపుతాను? కాబట్టి ప్రతిదాన్ని ఒక జ్ఞానం ఆర్జించాలన్నా సరే, లేకపోతే ఒక డబ్బు ఆర్జించాలన్నా సరే, ఇంకేదైనా కావాలనుకుంటే నీ దగ్గర ముందు స్పేస్ ఉండాలంటాడు వాడు. సబ్జెక్ట్లో చెప్పడం ఏంటంటే నీ దగ్గర స్పేస్ ఉండాలి. స్పేస్ ఉన్నప్పుడే కదా, ఇప్పుడు స్పేస్ ఉన్నప్పుడే గ్రావిటీ ఇవన్నీ పనిచేస్తాయి మనకి, సైన్స్ కూడా చెప్తుంది. కాబట్టి ఆ స్పేస్ని ముందు క్రియేట్ చేసుకో. నీకేం కావాలి? డబ్బు కావాలి. ఎస్, మన రీసెంట్లీ మనకేంటంటే ఒక పెద్ద ధనవంతుడు తన కొడుకుని ఏం చేశాడు, నువ్వెవరో నాకు తెలియదు, విన్నావా, నెల రోజులు ఛాయిస్ ఇస్తాను, ప్రపంచం ఏందో చూసిరా అన్నాడు. నేను రూపాయి ఇవ్వను, నెల రోజుల తర్వాత నాకు ఫోన్ చేయి, నేను వచ్చి నేను రిసీవ్ చేసుకుంటాను. నువ్వు ఎలా జీవించానేది నాకు సంబంధం లేదు, నేను ఫలానా నువ్వు ఎక్కడ చెప్పొద్దు. అర్థమైందా? అని చెప్పేసి చెన్నైలో వచ్చాడు, రైల్వే కూలీగా పనిచేశాడు. పెద్ద కోటీశ్వరుడు కొడుకు, కూలీగా పనిచేశాడు. అదంతా సిచ్యువేషన్ అంతా నెల రోజులు అనుభవించాడు. అప్పుడు తెలిసింది కదా డబ్బు వాల్యూ. అంటే ఇక్కడ ఆ స్పేస్ ఇచ్చాడు కాబట్టి ఆ డబ్బు వాల్యూ తెలిసింది. ఆ స్పేస్ ఇవ్వకపోతే డబ్బు వాల్యూ ఎలా తెలుస్తుంది? కాబట్టి నీ జీవితంలో ఏదైనా కావాలనుకుంటే, జ్ఞానం కావాలనుకుంటే స్పేస్ కావాలి. ఎందుకంటే అది ఫుల్ఫిల్ చేయాలి, నీకేం తెలియద్దు. అర్థమైందా? ఇక్కడ మనకు జరుగుతున్న విషయం అదే. మన సబ్జెక్ట్లో జరుగుతున్న విషయం ఏంటంటే విచిత్రం ఏం జరుగుతుందంటే మనకు ఎంతో జ్ఞానం ఉంది, ఎంతో నాలెడ్జ్ ఉంది, మనం ఏదో చేస్తున్నామని అనుకుంటున్నాం. కానీ మీరు అందరూ కూడా రిక్తాస్తాలతోనే ఉన్నారు, అంటే స్పేస్, ఖాళీ స్పేస్తోనే ఉన్నారు మీరు. కాబట్టి ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అవసరమైంది మీ అందరికీ. ఇప్పుడు ఒక కంప్యూటర్ ఇంజనీర్ ఉన్నాడు, దానికి సంబంధించిన నాలెడ్జ్ ఫుల్ ఉంది. లేకపోతే ఇంకొక ఎంప్లాయీ ఉన్నాడు, దానికి సంబంధించిన నాలెడ్జ్ ఫుల్ ఉంది. కానీ ఈ డబ్బుకు సంబంధించినది ఏదైతుందో ఆ స్పేస్ ఉంది కాబట్టి అందరూ మన వీడియోలు వినగలుగుతున్నారు, క్లాస్కి రాగలుగుతున్నారు. అది ఖాళీ ఉంది కదా. అవును. కాబట్టి దే ఆర్ లక్కీ. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఫుల్ఫిల్ అయి ఉంటే ఇది ఎవడినాడు కదా. అర్థమవుతుందా లేదా? కాబట్టి అది ఖాళీ ఉంది కాబట్టి వినడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే నేనేం పెద్ద మేధావిని కాదు, పెద్ద నాలెడ్జ్ ఉంది ఏం కాదు. అర్థమైందా? విచిత్రం ఏం జరుగుతుందంటే ఈ సబ్జెక్ట్ ఎవరు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను, కాబట్టి అందరూ వింటున్నారు. ఇది అందరికీ అవసరం కాబట్టి ఇప్పుడు బిజినెస్ కూడా ఎలా చేయాలంటే మన బిజినెస్ క్లాస్లో వాటిలో చెప్తారు. ఆ వ్యక్తి యొక్క అవసరాన్ని నువ్వు గుర్తించి అది ఇస్తే సరిపోతుంది, బిజినెస్ ఫుల్ నడుస్తుంది. అది ఏదనేది కాదు. అర్థమైందా? ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే అందరికీ ఈ యొక్క కలియుగంలో డబ్బుతో ప్రధానం కాబట్టి, డబ్బే అవసరం కాబట్టి, డబ్బు యొక్క నాలెడ్జ్ ఇప్పటి వరకు కూడా అసలు అందరూ ఏమనుకుంటారంటే డబ్బుని ఇన్వెస్ట్ ఎలా చేయాలి, ఓకేనా, ఎక్కడ మన బిజినెస్ ఎక్కడ లాస్ అయింది, దాన్ని ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఇదంతా కాదు. డబ్బు సంబంధించినటువంటి పరిభాష వేరే ఉంది,
డబ్బు సంబంధించి మాటలు వేరే ఉన్నాయి, డబ్బుతో ఎలా మాట్లాడాలి, డబ్బుతో ఎలా సహజీవనం చేయాలి, ఇదంతా ఎవరికి తెలియదు. తెలియదా అంటే తెలిసిన వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. అందుకే దాన్ని సీక్రెట్ అన్నారు. అర్థమైందా? కాబట్టి చెప్తే అందరు ధనవంతులు అయిపోతే పనిచేసేవాడు ఎవడు ఉన్నాడు కదా, అందుకని దాన్ని అలా కప్పి పెట్టారు దాన్ని. కాబట్టి సింపుల్గా మనం ఏం చేసామంటే దాన్ని బయటికి తీసుకొచ్చాం. అది ఉన్నదే, కొత్తగా నేను సృష్టించిందేం లేదు, ఉన్నదని నిద్ర లేపాను నేను. నిద్ర లేపి అందరిలో ఆశలు కలిగించాం. ఆ ఆశలు కలిగించడం వల్ల దగ్గర స్పేస్ తయారైంది. ఆ స్పేస్ని మన సబ్జెక్ట్ ద్వారా ఫుల్ఫిల్ చేస్తున్నాం. ఎప్పుడైతే అది ఫుల్ఫిల్ అయిపోయిందో వాళ్ళు ధనవంతులకు మారిపోతున్నారు. సింపుల్ మనం చేసేది. కాబట్టి నువ్వు ఏదైనా గెయిన్ చేయాలంటే ముందు అక్కడ స్పేస్ కావాలి. ఆ స్పేస్ని క్రియేట్ చేసుకుంటే ఏది కావాలనుకుంటే నువ్వు దాంట్లో నువ్వు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. బాగుంది కదా, చాలా బాగుంది. కన్ఫ్యూజ్ ఉంది కదా, పర్ఫెక్ట్ ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు ధనవంతుడు కావాలని ఎప్పుడైతే అనుకుంటున్నారో ముందు ఒక నిర్ణయం తీసుకోండి. నేను ధనవంతుడు కావాలనుకున్నాను, ఖచ్చితంగా నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే నువ్వు నిర్ణయం తీసుకునేంత వరకు విశ్వం కదలదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఒక ఇంజనీర్ కావాలనుకున్నావు, అనుకుంటే తప్ప నువ్వు కాలేవు. అర్థమైందా? నువ్వు ఇంజనీర్ కావాలనుకొని నీకు ఆలోచన లేదు, ఏదేదో అయిపోతావు నువ్వు. కాబట్టి ఖచ్చితంగా క్రమశిక్షణతో కూడి నేను ధనవంతుడు కావాలని ఒక నిర్ణయం తీసుకోండి. ధనవంతుడు కావాలన్నా ఉంటే నీ దగ్గర స్పేస్ ఉంది. అర్థమైందా? ఇప్పుడు ఎప్పుడైతే అనుకున్నావో ఆ మరుక్షణం నుంచి దాని యొక్క ప్రయత్నాలు ప్రారంభించండి. అంటే ధనవంతుడు ఎలా ఉంటాడు, ధనవంతుడి యొక్క లక్షణాలు ఏంటి, వాడి బిహేవియర్ ఎలా ఉంటుంది, వాడు ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా సేవ చేస్తాడు. మామూలు కాదండి, ధనవంతులు బాగా సేవ చేస్తారు, మీకు తెలియదు. కోట్లల్లో డొనేషన్స్ ఇస్తారు. నువ్వు 10 రూపాయలు తీసి ఒక పిచ్చివాడికి ఇవ్వడానికి చచ్చిపోతావు నువ్వు. అవును, మరి కోట్లలో తీసిస్తారు వాళ్ళు. నీకు అంత ధైర్యం ఉందా? కాబట్టి మెల్లిమెల్లిగా దానివైపు ఎప్పుడైతే నేను ధనవంతుడు కావాలని నిర్ణయం తీసుకున్నామో ధనవంతుల దగ్గర యాటిట్యూడ్ని ముందు స్టడీ చేయి. వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా జీవిస్తారు, వాళ్ళకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ధనవంతుడు కావాలని కోరిక వచ్చినప్పుడు, నేను బ్యాచిలర్ కదా, ఇది సిల్లీగా ఉంటుంది చెప్పుకోవడానికి, కానీ నాకు ఏమి ఇదే లేదు, ఓపెన్గా చెప్తున్నాను. వాళ్ళు ఇప్పుడు సినిమాలో చూస్తాం మనం, పెద్ద ధనవంతుడు ఉంటాడు, వాడు ప్రొద్దున ఉదయం సూర్యుడు కిరణాలు రాగానే ఆ కారిడార్లో ఏదో కప్పు పట్టుకొని ఇలా తాగుకుంటూ తిరుగుతాడు, ఫుల్ సూట్ వేసుకొని. ఐడియా ఉందా లేదా? ఐడియా ఉంది. పెద్ద పెద్ద సినిమాలు చూపిస్తారు రిచ్ మ్యాన్ ఎలా ఉంటాడని. వాళ్ళు ఏం తాగుతారో నాకు తెలియదు, ఏదో తాగుతారు. రిచ్ మ్యాన్ అంటే ఇలా ఉంటాడు. ఓకేనా? నేను పెంట్ హౌస్లో ఉండేది. ఓకేనా? బ్యాచిలర్ ఉన్నప్పుడు పెంట్ హౌస్లో ఉండేది. అది ఏం తాగుతారో నాకు తెలియదు, ఎందుకంటే ఆ యాటిట్యూడ్ నాకు అలవాటు కావాలి. నేను కూడా ఏదో తాగాలని చెప్పేసి జస్ట్ హాట్ వాటర్ పెద్ద కప్పు తెచ్చుకొని దాంట్లో కలుపుకొని హాయిగా హాట్ వాటర్ సిప్ చేస్తే అలా తిరిగాను. ఏందనేది నీకు తెలియదు, తర్వాత తెలిసి వాళ్ళు ఏమేమి తాగుతారు అనేది. అర్థమైందా? వాళ్ళు ఏమేమి డ్రింక్స్ తీసుకుంటారో అనేది తర్వాత తెలుసు. అంటే ముందు యాటిట్యూడ్ అయితే నువ్వు అలవాటు చేసుకున్నా లేదా వాటర్. అవును. ఇప్పుడు నేను అలాగే తాగుతాను, కర్రలో తిరుగుతూ అలాగే తాగుతాను. అంటే నీకు ఆలోచన లేనంత మట్టికి, నేను ధనవంతుడి కాలం నిర్ణయం తీసుకున్నాను కదా, ఆలోచన లేనంత మట్టికి నీకు ఇది రాదు. ఆలోచన వచ్చిన మరుక్షణం దాన్ని నువ్వు పాటించాలి. అదే చెప్తున్నాను. ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్న మరుక్షణం నుంచి నువ్వు ఏం చేయాలంటే దానివైపు అడుగులు వేయాలి. అడుగులు వేస్తూ దాని వెనకాలనే పరిగెత్తాలి. అప్పుడు కదా అవన్నీ నీకు ఆకలింపు అయిపోయి నువ్వు ధనవంతుడిగా మారిపోతావు. అప్పటి వరకు నువ్వు ధనవంతుడు కావు. అంటే ముందు నీకు స్పేస్ అనేది కావాలి. ఆ స్పేస్ నేను వాటర్తో ఫుల్ఫిల్ చేసుకున్నానా లేదా? ఓకే. కాబట్టి ముందు ఆ స్పేస్, మీకే సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్, దానికి ముందు స్పేస్ క్రియేట్ చేసుకోండి, ఆటోమేటిక్గా ఫుల్ఫిల్ అయిపోతుంది. అది ఫ్యాంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.